కానీ దీన్ని వాడేటువంటి విధానం ఎలాగ వాడుకోవాలంటే, ఇప్పుడు ఈ ఆకును గిల్లేసేసి సమూలమైన తీసుకోవచ్చు, లేకపోతే కేవలం ఆకులైనా సరిపోయి. ఇన్ని ఆకులు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కాస్త ఒక చింతగింజ ప్రమాణం మాత్రమే పటిక కలపాలండి. పటిక ఇలాంటి పౌడర్ తయారు చేసేసుకొని, లేకపోతే పటిక గడ్డలు దొరికితే కాస్త గడ్డ అయినా తీసుకోవచ్చు, లేదంటే పటిక పొడి ఒక చింతగింజ ప్రమాణమే. కాబట్టి ప్రమాణం చాలా ముఖ్యం, ఎంత కలుపుకోవాలనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ కలుపుకుంటే మేము మంట తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంత ఆకు తీసుకుంటే అందులో చింతగింజ ప్రమాణము ఈ విధంగా పటిక పొడిని వేసేసి, పటిక నూరేసేసి కానీ అలాగేనే వేసేసి, అందులో ఒక 1/2 టీ స్పూను ఈ పసుపు పొడి, ఇలా పసుపు కొమ్మలు దంచి చేసుకున్నటువంటి పొడి కానీ, లేకపోతే మంచి పసుపు పొడి దొరికేట్లయితే అది కానీ వేసేసి మెత్తగా నూరేసేసి, అవసరమైతే కాస్త నీళ్ళు కూడా కలుపుకోవచ్చు అనమాట. అవసరాన్ని బట్టి మెత్తగా నూరడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆయింట్మెంట్ లాంటి ఔషధం తయారైపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఔషధము చర్మ వ్యాధి ఎక్కడుందో అక్కడ అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత కడిగేయడం కానీ, రాత్రి అప్లై చేసేసి ఉదయం పూట కడిగేయడం కానీ, లేకపోతే స్నానం చేయడం కానీ చేయడం వల్ల నేను చెప్పినటువంటి యొక్క అనేక రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయండి. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా తగ్గక విసిగి వేసారి నా జీవితంలో ఈ సమస్య తగ్గుతుందా లేదా అని చెప్పేసి ఉన్నటువంటి కొన్ని రకాలైన దీర్ఘకాలిక చర్మ వ్యాధులు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అద్భుతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఎంతమంది మేము చూడడం కూడా జరిగింది. అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ వెంటనే దాని యొక్క ఆ యొక్క చర్మ వ్యాధుల వల్ల కలిగేటువంటి దురదలు, పోట్లు, సలుపులు, ఈ యొక్క బాధలన్నీ తగ్గిపోతాయి. ఇంటర్నల్ కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి తరచుగా ఈ సమస్య రాకుండా ఉంటుంది. అదేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా రిజల్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇదే ఔషధాన్ని కొన్ని ఇతర ద్రవ్యాలతో కలిపేసేసి మరి ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల తరచుగా ఈ యొక్క చర్మ వ్యాధులు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అంతేకాకుండా ఈ కందిరీగలు, అదేవిధంగా కీటకాలు కుట్టినప్పుడు మరి వెంటనే తగ్గేందుకు కేవలం ఈ పిప్పింటాకును దంచేసేసి ఆ రసాన్ని అప్లై చేయడం వల్ల వెంటనే ఆ విషం నిర్హరణ జరిగిపోయేసి దానివల్ల కలిగేటువంటి ఆ బాధ, దురద, మంట, ఎరుపుదనము ఇవన్నీ తగ్గిపోతాయండి. విష నిర్మూలన కూడా జరిగిపోతుంది.